హలో. నమస్తే అమ్మా. అన్న నమస్తే అన్న, విఠల్ అన్న. నమస్తే నమస్తే అమ్మా. అన్న, ఇప్పుడు మైపాల్ యాదవ్ గారు మన చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర జస్ట్ ఒక 20 minutes బ్యాక్ జస్ట్ అందరు ఛానల్ తో పాటు ఆయన కూడా రిపోర్టింగ్ ఇస్తున్నారనమాట. అందరు ఛానల్స్ తో పాటు ఆయన కూడా అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ ఇస్తుంటే ఆయనకి డైరెక్ట్ గా పోలీసులు వచ్చి ఎంత దారుణంగా ఎత్తుకెళ్లారంటే, ఇంత అసలు నేను వస్తాను నన్ను వదిలేయండి, నేను నడుచుకుంటూ వస్తానన్నా కూడా దారుణంగా అయితే తీసుకెళ్లిపోయారు. దీనిపై ఎట్లా చూడొచ్చు మనం? ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా అనేది 4th పిల్లర్ అమ్మా. ఇట్లా వృత్తి నిర్వహణలో భాగంగా జర్నలిస్టులు, సోషల్ మీడియా యూట్యూబర్స్ చేస్తుంది. వాళ్ళ విధి నిర్వహణలో భాగంగా సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం అనేది వాళ్ళ వృత్తిలో భాగం. అలాంటిది పోలీసులు ఏ విధంగా అయితే శాంతి భద్రతల పరిరక్షణ కోసం వృత్తి తీస్తున్నారో అదే విధంగా జర్నలిస్టులు, కలం వీరులు చేస్తున్నారు. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వము, ప్రజా ప్రభుత్వము, ఇది ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్న రేవంత్ రెడ్డి గారు జర్నలిస్టుల మీద మీరు నిర్బంధ కాండ ఆపేయండి. మీరు కొంతమంది యూట్యూబర్స్ ని, కొంతమంది సోషల్ మీడియా వాళ్ళని టార్గెట్ చేసుకొని చేయడం మంచి పద్ధతి కాదు. నిరుద్యోగుల నిరసన అనేది వాళ్ళు కడుపు గాలి రోడ్ల మీదకి వస్తే కవర్ చేయడము జర్నలిస్టులుగా మా బాధ్యత. ఖచ్చితంగా జర్నలిస్టు సంఘాలు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కానీ, తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం కానీ దీన్ని ఖండిస్తున్నాయి. తెలంగాణ పౌర సమాజంలో ఉన్న మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు ఖచ్చితంగా దీన్ని ఖండిస్తారు. మైపాల్ యాదవ్కి ఏదైనా జరిగితే మాత్రం అది రేవంత్ రెడ్డి గారిదే బాధ్యత. ఇమీడియట్ గా బేషరతుగా మైపాల్ యాదవ్ గారిని విడిపించాలి. అందరం కూడా జర్నలిస్టులు, ఉద్యమకారులంతా కూడా మేము కథం తొక్కుతాం. అయితే విషయం ఏంటంటే అన్న, ఆయన నేను వస్తాను సార్, నన్ను వదిలేయండి, నేను నడుచుకుంటూ వస్తాను, నేను వ్యాన్ ఎక్కుతాను అని అన్నా కూడా ఆయన ఎంత దారుణంగా ఎత్తుకుని వెళ్ళిపోతున్నారంటే అసలు దానికి ఎట్లా ఏం చెప్తారు ఈ పోలీసు వాళ్ళకి? ఎట్లా ఇది పోలీసు రాజ్యమా లేకపోతే ఇది ప్రజా ప్రభుత్వమా తేల్చుకోవాలి. గతంలో కేసీఆర్ గారు ఇట్లనే చేసి ఏమైందో మనందరికీ తెలుసు. రేవంత్ అన్న, మీరు దయచేసి ఇమీడియట్ గా ఇప్పటికైనా మీరు నిరుద్యోగులను పిలిచి చర్చలు జరపండి. జర్నలిస్టుల మీద మీ ప్రతాపం ఏంటి? ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో అనరాని బూతులు లమ్ కొడక, ముమ్ కొడక అనుకుంటూ ఇచ్చుకుంటూ వెళ్ళారు. గతంలో జీటీవీ స్విచ్, గతంలో కూడా మైపాల్ యాదవ్ చాలా ఇబ్బంది. జస్ట్ ఒక 2 days బ్యాకే ఆ రోజు యాక్చువల్ గా మన దగ్గర విజువల్స్ లేవు, కెమెరామెన్ దగ్గర మన ఫోన్లు లాక్కున్నారు, ఫోన్స్ అన్ని లాక్కొని తీసుకెళ్లారు. ఆ రోజు కూడా డే అంతా పోలీస్ స్టేషన్ లో ఉంచుకున్నారు. యాక్చువల్లీ ఆ రోజు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఏం లేకుండా డైరెక్ట్ గా తీసుకెళ్లిపోయారు. సో ఆ రోజు అట్లా తీసుకెళ్లిపోయి మళ్ళీ జస్ట్ ఈ రోజు కూడా ఇప్పుడే ఏం లేకుండా ఆయన ఇక్కడ ఏమి మాట్లాడలే, ఇక్కడ ధర్నా చేయలే, ఏమి చేయలే. అందరితో పాటు మీరు కేసు పెట్టండి, కానీ ఆయన నిరుద్యోగులు చేస్తున్న నిరసన దీక్షను కవర్ చేసినందుకు, వాళ్ళ నిరసన కార్యక్రమాలు మిగతా పేపర్లు, మిగతా టీవీ ఛానల్ కవర్ చేస్తున్నట్టే ఆయన కూడా కవర్ చేసినారు. మైపాల్ యాదవ్ గారు ఏదైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడితే మీరు కేసు పెట్టండి, చట్టబద్ధంగా అరెస్ట్ చేయండి. ఈ విధంగా ఎత్తుకపోవడము, కిడ్నాప్ చేయడం అనేది కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అమ్మ, మీరు ఇప్పుడే మన అడ్వకేట్లతో మాట్లాడదాము. ఇమీడియట్ గా మనందరం కూడా నాయకులందరికీ రేవంత్ రెడ్డి గారికి ట్వీట్ చేద్దాము. ఖచ్చితంగా మేము జర్నలిస్ట్ సంఘాల నుంచి, ప్రజా సంఘాల నుంచి మాట్లాడుతున్నాము.